బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ చిరు వ్యాపారి కేటీఆర్ పేరుతో నడుపుకుంటున్న టీ కొట్టు డబ్బాను అధికారులు ఇటీవల ఎన్నికల సమయంలో మూసివేయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాపారికి కేటీఆర్ అండగా నిలిచారు. మళ్లీ టీ కొట్టు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు. అన్నట్లే ఇప్పుడు సొంత ఖర్చులతో జిల్లా కేంద్రంలో టీ స్టాల్ ఏర్పాటు చేయించి చిరు వ్యాపారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కేటీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి బత్తుల శ్రీనివాస్ స్థానిక బతుకమ్మ ఘాట్ వద్ద టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కేటీఆర్ పై ఉన్న అభిమానంతో శ్రీనివాస్ తన హోటల్ కు కేటీఆర్ టీ స్టాల్ అని పేరు పెట్టుకోవడంతో పాటు హోటల్ పై కేటీఆర్ ఫోటోలను ఏర్పాటు చేశాడు. గత నెలలో మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ లేదంటూ శ్రీనివాస్ నిర్వహిస్తున్న హోటల్ ను మూసివేయించారు. అయితే ప్రభుత్వం కక్షతో చేస్తున్న ఈ పనిని బీఆర్ఎస్ అభిమానులు, కేటీఆర్ అనుచరులు తీవ్రంగా ఖండించారు. అదే రోజు సాయంత్రమే హోటల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ తో తిరిగి టీ స్టాల్ తెరిపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న సాయంత్రం టీ స్టాల్ డబ్బాకు అనుమతి లేదని పేర్కొంటూ మున్సిపల్ అధికారులు ఆ డబ్బాను పోలీసు రక్షణ మధ్య తొలగించి ట్రాక్టర్ పై మరో చోటికి తరలించారు. ఈ చర్యతో శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కన్నీరు పెట్టుకున్నారు. ఇది తెలుసుకున్న కేటీఆర్ అదే రోజు శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా శ్రీనివాస్ కు ఆర్థిక సాయం చేసి ఆ డబ్బాలతో మరో చోట హోటల్ పెట్టుకోవాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. కేటీఆర్ సలహాతో పట్టణంలోని గాంధీ చౌక్ లో శ్రీనివాస్ కొత్తగా మళ్లీ కేటీఆర్ పేరుతోనే టీ స్టాల్ ఏర్పాటు చేశారు. తాజాగా కేటీఆర్ ఎమ్మెల్సీ రమణతో కలిసి ఈ టీ స్టాల్ ప్రారంభించారు. దీంతో కేటీఆర్ అభిమానులు మంచి మనసున్న నాయకుడు మా రామన్న అంటూ సంబరపడిపోతున్నారు.